Hello guys, welcome back to our channel with another video. Last video లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ స్టాటిస్టికల్ గా ఎలా ఫైండ్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు డైనామికల్ గా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ మనం సేమ్ లాస్ట్ వీడియోలో తీసుకున్నట్టు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ లో ఏముండాలి, ప్రిన్సిపల్ ఉండాలి, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉండాలి, నెక్స్ట్ టైం ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పుడు తీసుకుందాం డబల్ డైరెక్ట్ మనం ఏం తీసుకుందాం, డబల్ పి అంటే ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఇక్కడ నేను స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నా కదా డైనామిక్ కోసం. సో స్కానర్ యొక్క ఇన్స్టాన్స్ ఏంటి ఇక్కడ ఉంది కదా ఇన్. సో ఇక్కడ ఏం తీసుకుంటా ఇన్ డాట్ నెక్స్ట్ డబల్. ఓకే, నేను నెక్స్ట్ డబల్ అని తీసుకుంటే ఏంది మనం డైనామికల్ గా ఆ పి వాల్యూ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. దానికన్నా ముందు మనం ప్రింట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తా, అదే ప్రింట్ స్టేట్మెంట్ ని కాపీ చేసి ప్రింట్ చేస్తా. ఇక్కడ ఏం రాస్తా, ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నా, డబల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అని తీసుకుంటా ఈక్వల్ టు నెక్స్ట్ స్కానర్ యొక్క ఇన్స్టెన్స్ అండి ఇన్ డాట్ సేమ్ పైన రాసినట్టే నెక్స్ట్ డబల్. ఓకే, నెక్స్ట్ నేను మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ని కాపీ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు టైం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేమ్ డబల్ టైం టీ అని తీసుకుంటా ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ డబల్. ఓకే, ఇక్కడ వరకు మనకు అర్థమైంది కదా. దీని తర్వాత ఏం చేస్తా అంటే ఫార్ములా రాసుకుంటా. ఫార్ములా ఏమైనా రాసుకుంటున్నా, సింపుల్ ఇంట్రెస్ట్ ని క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ ఐ అని తీసుకుంటున్నా. ఇక్కడ ఫార్ములా ఏంటి, క్లోజర్ బ్రాకెట్స్ లో ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ రేట్ ఇంటూ టైం డివైడెడ్ బై 100. ఇదే కదా ఫార్ములా. నేను నెక్స్ట్ యాస్టీస్ ఏం చేస్తున్నా, ఈ ఫార్ములాని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేసి ఇక్కడ ఏం రాస్తున్నా, సింపుల్ ఇంట్రెస్ట్ మళ్ళీ ప్లస్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ ఐ. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, 13th లైన్ లో ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇన్సర్ట్ సెమికాలన్ ఇన్సర్ట్ చేయడం మనం మర్చిపోయాం. సో సెమికాలన్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు అవుట్పుట్ లో ఏమొచ్చింది, ఎంటర్ ప్రిన్సిపల్ అమౌంట్ 5000 ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఒక 500 అని ఎంటర్ చేస్తాను. ఎంటర్ టైమ్ ఇన్ ఇయర్స్ ఒక 2 years అని పెడుతున్నాం. ఓకే, మాకు 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ 5000 కి, రేట్ 500 కి, టైం 2 years కి వచ్చేసి మనకి 50,000 అవుతుంది. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది బేసిక్ టు అడ్వాన్స్ జావా ప్రోగ్రామ్స్ అని, దాన్ని అక్కడ వెళ్ళి చూడండి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో గైస్, ఇలానే ఎప్పటికీ ఛానల్ని అప్రిషియేట్ చేస్తుండండి. థ్యాంక్ యూ.